నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు జనగామ భువనగిరిలో సీఎం కేసీఆర్ ప్రచార సభలు ఇవాళ మరికొందరికి బీఫారాలు ఇవ్వనున్న గులాబీ దళపతి 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం ఈ నెల 21 తర్వాత రెండో జాబితా విడుదలకు సన్నాహాలు హైదరాబాద్ వనస్థలిపురంలోని దుకాణంలో అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చిన మంటలు 15 లక్షల మేర ఆస్తి నష్టం ప్రవళిక ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి సీఐపై చర్యలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండ్ చేసిన సిపి సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం రేడియో ధార్మిక పదార్థాల కట్టడికి ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ భువనగిరి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఆ సభల కోసం గులాబీ శ్రేణులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు ఒక్కో సభకు దాదాపు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేసే ప్రయత్నాల్లో నేతలు నిమగ్నమయ్యారు సీఎం సభల కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి బీఫారాలు అందించిన గులాబీ దళపతి రోజుకు 2 సభలతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు ఆదివారం హుస్నాబాద్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం ఇవాళ జనగామ భువనగిరి సభల్లో పాల్గొంటున్నారు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించడంతో పాటు 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి భారాస మరోసారి అధికారం చేపట్టాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి ఆ సభల్లో వివరించనున్నారు ప్రతిపక్షాలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తారని స్థానిక గులాబీ నేతలు పేర్కొంటున్నారు తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ వికాస్ నగర్లోని వైద్య కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రులు ఇతర నాయకుల కోసం భారీ వేదిక సిద్ధం చేశారు ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పీసీసీ పూర్వ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీఎంతో కలిసి సభలో పాల్గొంటారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించే తొలి సభను గులాబీ సేనలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేస్తున్నారు భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అన్ని మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజలను రప్పించే ప్రయత్నం చేశారు ఈసారి 100 సీట్లలో గులాబీ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తనకున్న అనుభవంతో భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తొమ్మలే వారు వరంగల్ జిల్లాలో జనగామకు అవకాశం ఇచ్చిండ్రు వరంగల్ జిల్లా నాయకులు కార్యకర్తలకు కూడా సభలు పెట్టడంలో ప్రసిద్ధి ప్రపంచంలో అత్యంత పెద్ద సభ పెట్టింది కూడా వరంగల్ ప్రకాష్ నగర్లోనే సభ పెద్ద ఏర్పాటు గురించి పెద్ద ఇబ్బందులు ఏం లేవు కొద్దిగా ఎండగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన 1,00,000 మంచినీళ్ళ ప్యాకెట్లు 1,00,000 మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసినాం వాళ్ళు కూర్చుంటందుకు ఎక్కువ మంది కూడా ఈసారి సీట్లు దరిదాపుగా 40 నుండి 50 వేల చైర్స్ కూడా వేస్తున్నాం వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ముందు కూడా బాగా ఏర్పాటు చేస్తున్నాం ఏమి ఇబ్బందులు ఉండే సారు దరిదాపుగా 2-2:30 మధ్యలో 2 గంటలకు వస్తారు 2 గంటల వరకే మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ చేరుకుంటారు మొదటిసారి 63 సీట్లు ఇచ్చిండ్రు రెండోసారి 88 సీట్లు ఇచ్చిండ్రు ఈసారి 100 ఖచ్చితంగా ఇవ్వాలనే మొత్తం కూడా దాంతోని పట్టుదలతోని నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏం మాట్లాడతాడు సారు అనేది వినడానికి అనేది కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు అనంతరం భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు భారీగా జనం తరలివచ్చేలా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు భారాస అభ్యర్థులు సీఎం కేసీఆర్ సభల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ నెల 26 నుంచి 31 మధ్య మునుగోడు కోదాడ తుంగతుర్తి ఆలేరు హుజూర్ నగర్ మిర్యాలగూడ దేవరకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లోనూ పాల్గొననున్నారు సీఎం పర్యటన దృష్ట్యా రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఏర్పాట్లు పరిశీలించారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు భారాస అభ్యర్థులకు నేడు బీఫారాల పంపిణీ జరగనుంది
నిన్న 69 మందికి ఇవ్వగా మిగతా వారికి ఇవాళ పంపిణీ చేయనున్నారు. జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వగా అధికారికంగా వెల్లడించని మిగతా 4 స్థానాలపైన నేడు స్పష్టత రానుంది. ఎన్నికల హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారాస ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి ఓటరుకి మేనిఫెస్టో చేరేలా ప్రచారం చేయాలని అభ్యర్థులు ఇన్ఛార్జీలకు భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ప్రకటించిన వరాలు తమ విజయానికి మరింత దోహదపడతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు. భారాస అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ నేడు కొనసాగనుంది. నిన్న కేటీఆర్, హరీష్ రావు సహా 69 మంది అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు ఇచ్చారు. ఆదివారం ఉదయం 51 మందికి బీ ఫారాలు ఇచ్చిన కేసీఆర్ హుస్నాబాద్ సభ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రగతి భవన్లో మరో 18 మందికి అందించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు నేడు ప్రగతి భవన్లో బీ ఫారాలు ఇవ్వనున్నారు. ఒకరిద్దరు అభ్యర్థుల్ని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. పెండింగ్లోని 4 స్థానాల అభ్యర్థులపై నేడు స్పష్టత రానుంది. జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి బీ ఫారం ఇచ్చారు. నర్సాపూర్, మల్కాజ్గిరి, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్గిరికి మర్రి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, గోషామహల్ నందకిషోర్ వ్యాస్, నాంపల్లి ఆనంద్ కుమార్ గౌడ్ కు నేడు బీ ఫారం ఇచ్చే అవకాశం ఉంది. బీ ఫారం, నామినేషన్, అఫిడవిట్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్వయంగా కేసీఆర్ అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోపై భారాస భారీగా ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ ప్రకటించిన వరాలు ఓట్లు కురిపిస్తాయని అభ్యర్థులు, నేతలు ధీమాతో ఉన్నారు. ఈసారి ప్రజలు నమ్మేది తమనేనంటున్న గులాబీ పార్టీ నేతలు పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళిక ఉందని విశ్లేషిస్తున్నారు. సభలు, సమావేశాలు, పోస్టర్లు, కరపత్రాలు, పుస్తకాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ మేనిఫెస్టోని విస్తృతంగా ప్రచారం చేసేలా భారాస ప్రణాళిక చేస్తోంది. ఇంటింటికి ఎన్నికల హామీలను చేర్చాలని అభ్యర్థులు, ఇన్ఛార్జీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు పెంపు ఆకర్షణీయ హామీలుగా భారాస నేతలు భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ఓట్లు గంపగుత్తగా పడటం ఖాయమని నేతలు ధీమాగా చెబుతున్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు నా బిడ్డలుగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తయారు చేసిన మేనిఫెస్టో ఒక బాధ్యతాయుతంగా, ఒక అవగాహనతోని క్రోడీకరించుకుని ఈరోజు ఈ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. 100% ప్రజలకు అనుకూలమైనటువంటి మేనిఫెస్టోగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారని, మళ్ళీ హ్యాట్రిక్తో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ పదవిలో కొనసాగుతారని చెప్పి భావిస్తాం. సాధారణ అంటే పేదరికంలో ఉన్న కుటుంబాలకు కావచ్చు, మధ్యతరగతిలో ఉన్న కుటుంబాలకు కావచ్చు అనుకూలమైనటువంటి మేనిఫెస్టో తయారు చేశారని మేము అనుకుంటా ఉన్నాము. సూక్ష్మంగా ప్రతి వ్యక్తికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదైతే కలగంటున్నారో బంగారుతనం కావాలి, మేము సుఖశాంతులతో ఉండాలి అనే ఆలోచన ఏదైతే ప్రజలలో ఉండిందో వారు ఆశించిన విధంగా కానీ అంతగానో మెరుగైన విధంగా ఇలా మేనిఫెస్టో ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి అర్థమయ్యే విధంగా చేసి మరి అందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఓటేసి మరి 100 సీట్ల పై చెలుకు భారీ మేరతో గెలిపించుకునే విధంగా ప్రజలకు తీసుకుపోతామని భావిస్తారు. భారాస మేనిఫెస్టో ప్రకటనపై శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. భారాస ఎన్నికల ప్రణాళిక సామాజిక విప్లవంగా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్ గోషామహల్లో నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మేనిఫెస్టోను స్వాగతిస్తూ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చారు. మేనిఫెస్టోతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని నిజామాబాద్ లో జరిపిన సంబరాల్లో ఎమ్మెల్యే గణేష్ గుప్తా పేర్కొన్నారు. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జగిత్యాల జిల్లా కోరుట్లలోనూ గులాబీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో ప్రచారం ఊపందుకుంది. ప్రచార బరిలో దిగిన నాయకులు 6 గ్యారంటీలు సహా అధికారంలోకి వస్తే చేయబోయే పనులను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. పేదలకు అండగా ఉండే పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లో ప్రచార సందడి మొదలైంది. అధికార భారాసాకు ధీటుగా నేతలు జనంలోకి వెళ్లి 6 గ్యారంటీలను వివరిస్తున్నారు. కాంగ్రెస్ లో సీనియర్, జూనియర్ అయినా పార్టీకి నష్టం చేకూరిస్తే ఊరుకునేది లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. తనను తిడితే పట్టించుకోనన్న రేవంత్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. టికెట్ రాని వాళ్లకి బాధ ఉంటుందన్న ఆయన తమ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు. భారాసాకు భాజపా, ఎంఐఎంలు బి టీం లాంటివని ధ్వజమెత్తారు. సీక్వెల్ ఈక్వల్ గా ఉండాలని కొంతమంది యోధులను రెండో జాబితా కోసం ఆపినట్లు తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 రోజు ఏదైతే ప్రకటన చేసిందో గ్యారంటీల రూపంలో, ఆ గ్యారంటీలను అన్నింటిని కూడా ప్రజలకు వివరించి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో అదే విధంగా డిసెంబర్ 9, 2023 నాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 6 గ్యారంటీల మీద సంతకం పెట్టి 100 రోజుల్లో అమలు చేసే విషయాలన్నింటిని కూడా, విధి విధానాలను, కార్యక్రమాలను వాటిని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమస్యలకంతా కారణం కేసీఆర్ అయినప్పుడు పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలు చేస్తారు. వాటి గురించి మీరెవ్వరూ ఆందోళన చెందకండి, అంతా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, ఈసారి గెలవబోతున్నారు. నేను ముందే చెప్పిన 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని. ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం పస్రాలో 6 గ్యారంటీలను ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. రాబోయే 100 రోజుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు. నాగార్జున సాగర్ ప్రజలు జైవీర్ రెడ్డికి ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్లే భావిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. నిడమనూరులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి జాతీయ స్థాయిలో తెలిసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని జానారెడ్డి హితవు పలికారు. నేను ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడున్నా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడటంతో పాటు ఇక్కడ మిగిలిన సమస్యలన్నింటినీ ఆ సమస్యలను కూడా పూర్తి చేసి మిమ్మల్ని తృప్తిపరిచి బయటకు పోవాలనున్నది. ఢిల్లీ దాకా దీన్ని ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. అందుకు అనుగుణంగా మీరు తోడుండండి. ఇటీవల కాంగ్రెస్ లో చేరి నకిరేకల్ టికెట్ దక్కించుకున్న వేముల వీరేశంను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి విడత బస్సు యాత్ర తర్వాతనే రెండో జాబితా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 110 నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసినా వివాదాస్పదంగా లేని సగం స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు 30 చోట్ల గట్టి పోటీ ఉండటంతో సంప్రదింపులు చేసే బాధ్యతని జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీకి ఏఐసీసీ అప్పగించింది. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా రెండో జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి జాబితా విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అంచనా వేసినా అలాంటిదేమీ జరగలేదు. 4-5 చోట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అధికారంలోకి వచ్చాక లబ్ధి చేకూరుతుందని భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించడంతో సహా భాజపాలో గెలిచే అవకాశాలు లేవన్న ప్రచారంతో పార్టీలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం 4 సార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ దాదాపు 110 నియోజకవర్గాలు కసరత్తు పూర్తి చేయగా తొలి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 64 స్థానాల్లో 9 మినహా అన్నింటిపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ఆ 9 చోట్ల వామపక్షాలతో పొత్తు, 5-6 పార్టీలో చేరేవారుండటంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపిన కాంగ్రెస్ 4-5 రోజుల్లో మొత్తం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. దాదాపు 30 చోట్ల అభ్యర్థుల ఎంపికలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత ప్రకటించ
ప్రకటించడం మంచిదని పీసీసీ ఏఐసీసీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 18న రామప్ప దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసి బస్సు యాత్ర ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజు భూపాలపల్లిలో మహిళలతో, ఈ నెల 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 20న జగిత్యాల, బోధన్, నిజామాబాద్లలో బస్సు యాత్ర సభలుంటాయన్న ఆయన రాష్ట్రంలో 3 విడతలుగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈలోగా గట్టి పోటీ ఉన్న దాదాపు 30 స్థానాలకి చెందిన నాయకులతో జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీ మాట్లాడి సంప్రదింపులు పూర్తి చేసి నివేదిక అందించే అవకాశం ఉందని పీసీసీ ఏఐసీసీ భావిస్తోంది. అప్పటి వరకు వామపక్షాలతో పొత్తులు, చేరికలు పూర్తవుతాయని భావిస్తోంది. తొలి విడత బస్సు యాత్ర పూర్తవుతుండటంతో ఈ నెల 21న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోసారి కసరత్తు చేసి మిగిలిన 64 నియోజకవర్గాలకు చెందిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది. అందులో అన్నింటికీ సీఈసీ ఆమోదముద్ర వేసి ఒకేసారి అన్నింటిని ప్రకటిస్తుందా లేక మరో 2 విడతల్లో ప్రకటిస్తుందా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారాస కాంగ్రెస్ ను ఎదుర్కొనే వ్యూహాలతో భాజపా ముందుకెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి మోదీ సర్కార్ ఇచ్చిన నిధుల లెక్కలను నేతలు వివరిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలకు చెబుతున్నారు. అధికార భారాస కాంగ్రెస్ కి ధీటుగా భాజపా నాయకులు ప్రచార రంగంలోకి దిగారు. భాజపా నిర్వహించే ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 12:10 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో హుజూరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భాజపా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తూనే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు భాజపా నేతలు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ భాజపా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసారి ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి భాజపాను గెలిపించుకోవాలని కోరారు. భారాస మళ్లీ గెలిచినా కార్ స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలోనే ఉంటుందని విమర్శించారు. విజ్ఞతతో ఓటు వేసి ప్రజల వికాసం తెచ్చే భాజపాకు పట్టం కట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మేము అంత బాగా కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ ఇస్తామని చెప్పాను. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ పేరుతో ఒక అందరి ద్రాక్ష పల్లెలాగా కేసీఆర్ మోసం చేస్తాం. కిరాయి కట్టుకోలేక మురికి వాడల్లో, చిన్న చిన్న రూపాలలో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే పేదలకు ఇల్లు కట్టాలంటే మనసు మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమావేశం అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా బెంగళూరు ఎమ్మెల్యే మునిరత్నం హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఎల్బీనగర్ లో కార్పొరేటర్ల పట్టుతో వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని, వచ్చినా కొన్ని లీక్లు, వాయిదాలు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ భాజపా కాదన్న ఆయన సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుందని వివరించారు. కిరాణా దుకాణంలో ఉప్పు, పప్పు ఎట్లా అమ్ముతున్నారో సీసాలు కూడా అట్లా అమ్ముమని ఎక్సైజ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు పోటీ పడి సీసాలు అమ్మించేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఖండించారు. కాంగ్రెస్ వాళ్లు చేసే ఆ ప్రచారాన్ని నమ్మొద్దని భాజపా శ్రేణులను కోరారు. హైదరాబాద్ వనస్థలిపురం గణేష్ టెంపుల్ వద్ద బ్యాగుల దుకాణంలో మంటలు చెలరేగాయి.
ప్రయాణ బ్యాగులు ఇతర వస్తువులు కాలిపోవడం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు. మంటలు అదుపులోకి వచ్చినా దట్టంగా పొగలు అలుముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమాని సంతోష్ తెలిపారు. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్గితో స్థానికులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్పై వేటు పడింది. కలకలం రేపిన యువతి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో చిక్కడపల్లి సీఐ నరేష్ నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించడంతో ఆయనను నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన అశోక్ నగర్లో వసతి గృహం వద్ద శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. పరిస్థితి అదుపు చేయడంలో సీఐ నరేష్ విఫలమవడమే కాకుండా విధులు నిర్లక్ష్యం చేశాడనే ఆరోపణలతో సీఐపై సిపి సందీప్ శాండిల్యా చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 3,04,00,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాడుగులపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు ఆపకుండా వెళ్లిపోవడంతో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన పోలీసులు వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కారును పట్టుకున్నారు. కారులో ప్రత్యేక షెల్ఫ్ ఏర్పాటు చేసి నగదు దాచినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గుజరాత్కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము నుంచి అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ స్టార్ట్ అయినది. దాంట్లో భాగంగా మనం వాడపల్లిలో, అడవిదేవిపల్లిలో, సాగర్ లో కూడా ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం. ఈ రోజు ఉదయం మాడుగులపల్లి పిఎస్ లిమిట్స్ లో ఆ హిడెన్ కంటైనర్స్ లో మనకి ఈ రోజు దొరికిన 3 crores 4 lakh rupees క్యాష్ మనకి దాంట్లో దొరికింది. ఇప్పుడు మనము విచారణ చేసినప్పుడు అన్అకౌంటెడ్ క్యాష్ ఇదంతా, వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ కూడా లేదు. మనకి ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి కాబట్టి మేము మా సస్పిషన్ కూడా ఎలక్షన్ మనీ కావచ్చని, సో ఇది 102 సిఆర్పిసి కింద మేము దీన్ని సీజ్ చేశాము. దేశ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి రేడియో ధార్మిక పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా పాకిస్తాన్తో సహా బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్తో ఉన్న 8 సరిహద్దు చెక్పోస్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాల ఆర్డీఈలను ఏర్పాటు చేయనుంది. పాకిస్తాన్ సరిహద్దులోని సమీకృత చెక్పోస్టులు, అటారీలోని ల్యాండ్ పోర్టులు, బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్, అగర్తలా, డాకీ, సుతార్ కండి, నేపాల్ సరిహద్దులోని రాక్సువల్, జోగ్బానీ, మయన్మార్లోని మోరే పోర్టుల్లో ఆర్డీఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. వాటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుందని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టుల్లో ప్రజలు, వస్తువుల కదలికలను ఈ 8 చెక్పోస్టుల ద్వారా పర్యవేక్షిస్తారు. ట్రక్కులతో పాటు ఇతర వస్తు రవాణా మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడి అందరినీ అలరించారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ మైదాన్లో జరిగిన అటుకుల బతుకమ్మ సంబరాలు హైటెక్ వాసులను ఎంతగానో అలరించాయి. తీరొక్క పువ్వులను బతుకమ్మగా పేర్చి పూజలు నిర్వహించి ఆపై నిమజ్జనం చేశారు. మున్నూరు కాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. నిజామాబాద్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటల నడుమ భక్తి శ్రద్ధలతో బతుకమ్మను జరుపుకున్నారు. బోధన్లో వాడవాడల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి.